ఇది తప్పు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ మీద తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రొటెస్ట్ని తెలియజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మారారేమో. ఈరోజు ఏదన్నా ప్రైవేటైజేషన్ మీద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి చేసినటువంటి ఆలోచనని ఏమైనా విత్డ్రా చేసుకుంటారేమో, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నానని ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేనైతే ఆశతో ఎదురు చూశాను. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగే వారేమీ చేంజ్ అవ్వలేదు. వారేమీ వారి యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకుంటున్నట్టు కానీ, ప్రజల యొక్క బాధను అర్థం చేసుకున్నట్టు కానీ ఏమాత్రం కూడా మారకుండా ఇక ఎప్పుడూలాగే ఊహకందనటువంటి పెద్ద పెద్ద మాటలు, సామాన్యుడికి కూడా అందను అటువంటి మాటలు. ఒకసారి మనకు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సంజీవిని అంటారు, 120 సంవత్సరాలు బతకాలి, బతికిద్దామంటారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటారు, ఏ వస్తుందని నేనే చెప్పానంటారు. ఐటీ నేనే కనిపెట్టానని చెప్తారు. 30 ఏళ్ల కిందే నేను టెక్నాలజీ గురించి మాట్లాడాను, అందుకనే అందరూ టెక్నాలజీ వాడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు నేను ముందే అన్నాను, అందువల్ల ఇప్పుడు అందరూ డ్రివెన్ అప్రోచ్లోకి వచ్చారు అని చెప్తా ఉన్నారు. ఇలా మనకు ఊహకు అందనటువంటి మాటలు, అలాంటి ప్రొజెక్షన్సు, అలాంటి ఎలివేషన్సు, ఎక్కడో ఇక అన్ని గ్లోబల్ థింగ్స్ మీద మాట్లాడుతూ వారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆ విధంగా